తీసుకుపోతుంది, సేమ్ టైం మిమ్మల్ని మూఢనమ్మకాల్లో కూడా తీసుకుపోతుంది. కానీ ఆ సినిమాలలో సీరియళ్లలో మీకొకటి ఆ రేకులు ఇది సీరియల్ వస్తుంది కదా, రేకులు సీరియల్, ఆ మొగలి రేకులు ఆడోళ్ళ రేకులు, ఏ రేకులు? మొగోళ్ళ రేకులు. మొగలి రేకులా? మొగళ్ళకు రేకులు, మొగోళ్ళకే రేకులు, మొగల్ రేకులా? రైట్. ఈ మొగల్ రేకులు సీరియల్ అట్లాంటి సీరియళ్లలో మీకు హీరో గారు ఇట్లా 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 అని ముట్టించుకుంటారు. అది ఎందుకు మాటదు? హలో, ఇట్లా చూస్తే మామూలు ఉంటుంది. హలో హలో, ఇట్లా చూస్తే హలో ఇట్లా అనేకమైన వస్తుంటాయి సీరియళ్లలో. నేను చూసిన సీరియల్లో ఒక హీరో గారు ఇట్లా పోతుంటారు, ఆ హీరోయిన్కి ఏం తెలియదు, ఆ నాగవేలి సీరియల్ అంటే మేబీ ఇట్లా ఒక మంటను తలిగించుకొని మండుతూ ఉంటుంది, చేతితో ఇట్లా 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 అంటుంటారు. మరి కాదుగా ఇది కాదుతుంది. అయినా కానీ ఎందుకు కాలేదు? నా చిన్న మైకుండా తీసుకురా. రైట్. దీన్ని లెడెన్ పెస్ట్ ఎఫెక్ట్ అంటారు. ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టుకుంటారు. నొప్పులతో ఆడుకుంటాడంటాడు. నొప్పులతో ఆడుకుంటే కాలదా? మరి కాలుతుంటది. ఓకే, హలో, హలో, ఏమైంది? హలో హలో, సరే మీరు సైలెంట్గా ఉంటే వస్తుంది. మహారాష్ట్రలో ఒక ఆయన పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టిస్తా, నీ నొప్పులతో ఆడుకుంటా, నా మహిమలు చూడని ఇట్లా నొప్పులతో ఆడుకుంటాడు. ఏంటి నొప్పులతో ఆడుకుంటే మరి కాలుదా? కాలుతుంది. మరి ఎందుకు కాలేదు? ఇది ఏంటిది అని చూపించడం కోసం ఇది లెడెన్ పెస్ట్ ఎఫెక్ట్ అంటారు. కొన్ని పండగలలో పంటల మించి నడుస్తుంటారు, కాలదా? మరి నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎవరైనా సరే మంటల మించి నడవరు, ఉరుకుతారు, పరిగెడతారు. ఇక్కడో కడిగేసి అక్కడో కడిగేస్తాడు. ఒక్కసారి వేసిన కాలు ఇంకోసారి రాదు. దానికి ఒక లెక్క ఉంటుంది. 6 ఫీట్ల పొడవు ఉంటుంది, 2 ఫీట్ల ఎడల్పు ఉంటుంది. దాంట్లో మంటలన్నీ వేస్తారు. దాని మీద బూడిద లేకోకుండా చాటంతో ఇట్లా ఇట్లా ఊపుతారు. ఊడుతుంటే కాలుతుంది. ఒకటి కాలకోకుండా ఉండటం కోసం చేస్తుంటారు. ఇది మాత్రం ఇట్లా పెడుతుంటారు, ఇట్లా కాలుతుంటుంది. మనమేం మహిమ ఉంది, ఏదో మహిమ మాయిత్యం ఉందని అనుకుంటారు. కానీ ఇది కాదు. అన్ని మంట సహకరిస్తున్నాయి మంచినే. ఇట్లా ఇట్లా చూస్తే ఇట్లా ఇట్లా అంటుంది. నేనేం చేస్తున్నా, ఇది కాలుతుంటే ఇది ఇళ్ళకేసుకున్నా, ఇట్లా కాలుతుంటే ఇది ఇళ్ళకేసుకున్నా. ఈ 2 కాలుతున్నాయి అంటే ఏం చేశా? నోట్లు వేసుకొని నోరుని మూసేసా. నోరుని మూయటం వల్ల ఏమైంది? మంటలు మండించే వాయువు ఏంటంటే ఆక్సిజన్ మన చెట్ల నుంచి వస్తుంది. మనల్ని ఆ ఆక్సిజన్ అందటం వల్ల, ఆక్సిజన్ లేకపోవడం వల్ల వెంబటే అది మంట ఆరిపోయింది. ఆ సంగతి లేక నిజంగానే నొప్పులతో ఆడుకుంటున్నాడా, మంటలు మింగుతున్నాడా అని మనకు చెప్తుంటారు. దయచేసి ఇది కాదు. మీలో నుంచి ఎవరైనా ధైర్యంగా వస్తే మీకు కూడా చేసి చూపిస్తా. ఎవరన్నా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంకెవరైనా చిన్నపిల్లలు కాదు, మీరు ఎవరన్నా ఎవరైనా చేసుకోండి. ఆయన ఇది నువ్వు అనుకో, నువ్వు మాత్రం మీరు చేసుకోబాకు. ఎందుకంటే పెట్టుకోండి, నేను పోతా జైలుకి. సక్కని 3 ఎవరు దోడినాడు. ఇది మంట మంతుంది అనుకో, నల్లేసుకో, ఇటు వేసుకో. ఇట్లా నువ్వు మీద వేసుకోకాకు, అంతకంటే మీద నా మీదే కాకు. మన ఇద్దరిని కలిసి జైలు చేస్తారు, వీళ్ళ మీద వేసి. ఇంకా తెలుసు కదా, ఏమీ లేదు. ఇట్లా పెడతాను, అది కాల్చుంటుంది, పైకి వస్తుంది. ఏమి లేదు, ఇట్లా అనగానే దీంట్లో మార్చుకోవాలి. ఇస్తుంటారు. నేను డాక్టర్ని, ఏం కాదు, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా.
గట్టి చెప్పు. కాలేదు కదా, ఇది మంటే కదా. కొద్దిసేపు లేట్ అయితే వేడెక్కుతుంది కదా, ఇది మంటేనా? ఇటు తలకాయ తాలకేం చెప్తుంది నాయన, మంటే కదా. రైట్, ఇప్పుడు మాత్రం ఇట్లా ఇట్లా నోట్ చేసుకుని నోటు మీద మరి నువ్వు ఎట్లా సైంటిస్ట్ అవుతావు నాయన. రైట్, ఎన్ని ఉంటాయి, మీరు మాత్రం ప్రయోగం చేయకండి. ఇది ఏంటిది? ఉపయోగం ఉందా, నష్టం? ఈ తాడు ఉంది, ఈ తాడు వల్ల ఉపయోగమా నష్టమా? ఉపయోగమా? ఎందుకు? బల్ల కట్టేయచ్చా? పాపం మీకు బాగానే పర్వాలేదు. పెద్దగా అయితే రైట్, ఇది తాడు. మీరు సైలెంట్ ఉంటే తెలుస్తుంది మనకి. నిజామాబాద్ దగ్గర ఈ తాడుతోటి ఒక ఆయన డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇదే తాడు ఏదన్నా జబ్బు వస్తే, రోగాలు వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, పిల్లలు లేకుండా, చదువు బాగా రాకుండా ఈ తాడుతో దెబ్బలు తింటే మీకు బాగా చదువు అవుతుందని చెబుతుంటారు. ఇది మామూలు తాడు. రైట్, మరి ఎందుకు నమ్ముతున్నారు వాళ్ళు అంటే ఆడి పోయే వాళ్ళు తెలియకపోలే కాదు, తెలియకల్లో వాళ్ళే. ఇది మామూలు తాడు. రైట్, వన్. ఇప్పుడు మాట్లాడరు ఎందుకంటే వీళ్ళకి చేయలే, ఈ స్కూల్ వాళ్ళకి చేయలే కాబట్టి. రైట్, 1 2 3 దెబ్బ తలగదంటే ఇది మామూలు తాడు. ఎందుకు నమ్ముతున్నారంటే రైట్ 1 2 3. నేను 1 2 3లో ఎందుకు వాడుతున్నా? అప్పుడు చుప్ చూసినావు సారు మంత్రాలు లేవని చెప్పి నీకు ఇప్పుడాక అదంటేనే ఇట్లా అయిందని అంటున్నారు. అందుకోసమే 1 2 3 వాడుతున్నాను. రైట్ 1 2 3. ఇలా ఏముంది? దారం ఉన్నది. ఎక్కడ ఏముంది? ఇది మామూలు తాడు. ఇట్లా చూస్తే ఏమీ లేదు, ఇట్లా చూసి ఏమీ లేదు. అందుకోసం ఎట్లుంది చూచు. అబ్రకదబ్రా 1 2 3 4 అంటే పడిపోయింది. వామ్మో, దీనికాడే ఉంది. ఇది తాడే, ఈ తాడు మరి పాము లెక్క. ఇది ఇసిరేస్తా అక్కడ పాము అయి వస్తుంది, ఇట్లా ఇట్లా వస్తుంది. జాగ్రత్త, కరిచినోడికైతే చదువుపిసిలేస్తుంది. ఏటేసినా మీరు భయపడరా? వెరీ గుడ్, ఈ వార్త నాకు కావాలి. భయపడేవాళ్ళు ఇక్కడి నుంచి ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, వినకుండా ఒకటే. రైట్, చిన్నపిల్లలు భయపడరు, పెద్దోళ్ళు భయపడతారు. రైట్, ఇది మామూలు తాడు. ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా అంటే. రైట్ 1 2 3. ఏముందిరా? రైట్, ఇట్లా పెట్టిన తర్వాత నిజంగానే అనుకున్నారు ఇది వాస్తవానికి ఇది మామూలు తాడు కాదు అంటే పడిపోతుంది. అప్పుడు ఇది ఎట్లా పడిపోయిందని మీకు డౌట్ రావాలి. ఇది తాడు కాదు, దీంట్లో ఒకటి ఉంది. దీంట్లో మూడబట్ట మంచి